హాయ్ అండి, అందరికీ. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఆవిరికుడు వేసాను. ఈ ఆవిరికుడం అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. నోట్లో వేసుకుంటే మాత్రం వెన్నలా కరిగిపోతుంది. ఇందులోకి అల్లం చట్నీ కానీ, లేకపోతే కారం పొడి, లేకపోతే వేపుడు కారం వేపుడు కారం అంటారు, ఎర్ర కారం అంటారు, కొబ్బరి కారం అంటారు. ఇలా ఏదైనా సరే వేసుకుని నెయ్యి బాగా వేసుకుని కాదు, పోసుకోవాలి. ఇందులో నెయ్యి మాత్రం బాగా పోసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి బాగా పెడతారు. ఎందుకంటే నడుపు బిగుస్తుందని ఆ టైంలో ఎక్కువగా ఇదే పెడతారు. మా సైడ్ అయితే ఆంధ్ర సైడు, కృష్ణా జిల్లాలో అండ్ గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఇదే పెడతారనమాట. ఫస్ట్ టైం మెచ్యూర్ అయితే ఆడపిల్లకి ఇది పెడితే నడుము బిగుస్తుంది. నెయ్యి బాగా పోసి ఎక్కువగా పోసి పెడతారనమాట. ఇది మామూలుగా కూడా మనం ఎప్పుడన్నా టిఫిన్ కింద తినాలి అనుకుంటే కనుక ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా బలం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మావైతే పొట్టు మినప్పప్పు కదా, నేను పట్టు 50% తీసాను. 50% అలానే అట్టు పెట్టేశాను. ఎందుకంటే పట్టులో కూడా చాలా బలం ఉంటుంది. అందుకని మినప్పప్పు పట్టుతో కొద్దిగా ఎప్పుడైనా సరే అలా చేసుకుంటే చాలా బలం అన్నమాట మనకి. నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. ఇలా పెట్టుకుని ఉడికించుకొని ఇలా నైఫ్తో చూస్తున్నాను అనమాట, ఉడికిందా లేదా అని. ఉడకలేదు, ఇంకా కొంచెం సేపు అయితే పెట్టేశాను, మూత పెట్టాను. దాదాపు ఇది ఉడకడానికైతే 20-25 మినిట్స్ పడుతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి మాత్రం ఎక్కువగా పడుతుంది దీనికి. నెయ్యి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగానే పోసుకుని తినాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ట్యాప్ చేసుకుని చక్కగా పడిపోతుంది అనమాట. కేక్ లాగా ఉంటుంది చూడండి, స్పాంజ్ కేక్. 50% నేను పట్టు తీసాను అనమాట, 50% తీయలే. ఎందుకంటే పట్టు తీసేస్తే మొత్తం పట్టు పోతుంది అనుకో, ఇంకా అందులో బలం ఉండదన్నమాట. పుట్టు మొత్తం తీసేస్తే మనం మినప్పప్పులో ఎప్పుడైనా సరే. అందుకని నేను 50% తీసాను. ఇలా హోల్స్ బాగా పెట్టేసుకుని మొత్తం ఆవిరికుడు మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి. నెయ్యి మాత్రం బాగా అంటే బాగా పోసుకోవాలి. నెయ్యి పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మామూలుగా విడిగా వత్తదే తింటే అస్సలు టేస్ట్ ఉండదు. ఇదైతే నెయ్యి అయితే నేను దిట్టంగా పోస్తాను దీంట్లో. నెయ్యి పోసుకుంటేనే టేస్ట్ ఉంటుందని చెప్పేసి మా సైడ్ అయితే ఎక్కువగా ఇది తింటూ ఉంటారు. టిఫిన్ కింద తింటారు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పప్పు నానబెట్టేసుకుంటే ఈవినింగ్ మనం వేసేసుకుని వేడివేడిగా అయినా తినొచ్చు, లేకపోతే ఈవినింగ్ వేసుకుని మార్నింగ్ అయినా టిఫిన్ కింద అయినా తినొచ్చు. ఏం పర్లేదు, బాగానే ఉంటుంది. అల్లపు చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. అల్లపు చట్నీ ఉంటే చాలు, అద్దిరిపోతుంది. ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.